అమలు కాని హామీలతో ప్రకటించిన కూటమి మేనిఫెస్టోను నమ్మొద్దని వైఎస్ఆర్సీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓటర్లకు సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 27వ డివిజన్ రణదీప్ నగర్, సమీర్ నగర్, లక్ష్మీనగర్, బిస్మిల్లా నగర్ ప్రాంతాల్లో ఆయన ఇంటింట ప్రచారం చేసి ఎంపీ అభ్యర్థి సునీల్కు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడుతూ, గతంలో ఒకసారి కలిసి పోటీ చేసి ఆ తర్వాత మళ్లీ విడివిడిగా ప్రజల ముందుకొచ్చిన కూటమి ఇప్పుడు మరోసారి కలిసి పోటీ చేస్తుందని, ఇది ఆ పార్టీల స్వార్థ రాజకీయాలకు పరాకాష్ట అని విమర్శించారు. టీడీపీ అభ్యర్థి వనమాడి ప్రజల్లోకి వెళ్లలేక ఇంటి వద్దే సమావేశాలు పెట్టుకుంటున్నారని, ఇందుకు ప్రధాన కారణం 2014 ఇచ్చిన హామీలకు ఎగనామం పెట్టడంతో ప్రజలు నిలదీస్తారనే భయంతోనే ఆయన ఇంటింటి ప్రచారానికి దూరంగా ఉన్నారన్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి రోజుకి 10,000 మంది ఓటర్లను కలుస్తున్నామని చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు వెల్మల మల్లేశ్వరరావు, కొప్పనాతి నాగ సత్యనారాయణ, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మా యొక్క ప్రచారం ఇంకా విస్తృతం చేస్తాం. మరిన్ని ఎక్కువ ఇళ్ళు కలిసేలాగా ప్రయత్నం చేస్తాం. ఇంకా ప్రచారానికి ఉన్నటువంటి ఈ 10 రోజుల సమయాన్ని ఉపయోగించుకుంటాం. జగన్ గారు చేసిన మంచి పనులు చెప్తాం, చేయబోయే మంచి పనులు కూడా చెప్తాం. చిత్తశుద్ధ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేయాలి మరొక్కసారిని మేనిఫెస్టోలో అమలు కాని హామీలన్నీ పెట్టి ఈరోజు ప్రజలను మోసం చేస్తున్నాడు. 2014 ఇదే దొంగల ముఠ, ఇదే బీజేపీ, ఇదే పవన్ కళ్యాణ్, ఇదే తెలుగుదేశం, ఇదే దొంగల ముఠ కలిసికట్టుగా వచ్చి పోటీ చేసి ప్రజలు నమ్మించి అధికారులు ప్రజలు మర్చిపోయారు. 2019 ఇదే దొంగల ముఠ ఒకరినొకరు తిట్టుకున్నారు. ముగ్గురు విడిగా పోటీ చేశారు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం ముగ్గురు విడివిడిగా పోటీ చేసి ఒకరినొకరు ఇష్టం వచ్చినట్టు తిట్టుకుని, కుటుంబ సభ్యులతో సహా తిట్టుకుని ఆ రోజు ఎలక్షన్ పోటీ చేశారు. మరలా ఈరోజు ఇదే దొంగల ముఠ కలిసి వస్తుంది. ఒకసారి కలిసి పోటీ చేశారు, ఒకసారి విడిపోయి పోటీ చేశారు, ఒకసారి మళ్ళీ కలిసి పోటీ చేస్తారు. ప్రజలకు ఏ ఉద్దేశం మీద మీరు అనుకుంటున్నారు? ప్రజలకు ఏ సమాచారం ఇద్దాం అనుకుంటున్నారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే తెలివి తక్కువ అనుకుంటున్నారా? కానే కాదు. ఎట్టి బస్సులోనూ ఈ దొంగ కూటమిని, ఈ యొక్క జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తిప్పి కొడతారని ఖచ్చితంగా చెప్పగలిగే సందర్భంగా మరొకసారి దయచేసి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా కాకినాడ ప్రజలు దయచేసి ఈ యొక్క మేనిఫెస్టోని నమ్మకండి. ముఖ్యంగా కొండబాబు, మరలా కొండబాబు అధికారంలోకి వచ్చిన పక్షంలో గేట్లు దాటుకుంటూ వెళ్ళాలి. అన్నయ్య దగ్గరికి వెళ్ళమంటే తమ్ముడు అంటాడు, తమ్ముడు దగ్గరికి వెళ్ళమంటే అన్న అంటాడు. మళ్ళీ అవినీతికి ఆస్కారించిన వాళ్ళు అవుతాం. మొన్ననే 5 అంతస్తులు మేడ కట్టాడు, ఇంకొక 5 అంతస్తులు మేడ కడతాడు అవినీతి చేసి. కానీ ఇటువంటి రాజకీయ నాయకుడు తిరస్కరించమని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఒక్కసారి ఎవరి దగ్గర వస్తే మీకు గౌరవం ఉంటుంది, ఎవరి దగ్గర వస్తే మీతో గౌరవంగా మాట్లాడుతున్నాడు. గేట్లు లేకుండా, లంచాలు లేకుండా, ఇతర వ్యక్తులు కలకుండా మీ దగ్గర పనులు ఎవరి దగ్గర అవుతున్నాయి దయచేసి కాకినాడ పట్టణ ప్రజలు ఆలోచించుకుని విజ్ఞతతో ఓటేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.